Gurubhyo Namaha. Today class is Limits and Continuity. Class number 11. In previous classes to evaluation of limits, 48 problems completed in 5 categories. So 5th category is running. మనం 4 కేటగిరీస్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. 4th కేటగిరీ ఏంటంటే కనుక ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అన్నమాట. వాటి మీద ప్రాబ్లమ్స్ కూడా చేసాం. నెక్స్ట్ 5th కేటగిరీ స్టార్ట్ చేసాం. అందులో ఒక ప్రాబ్లం కంప్లీట్ చేసామన్నమాట. ఆ ప్రాబ్లం సంబంధించినటువంటి సమ్ ఇంపార్టెంట్ స్టాండర్డ్ రిజల్ట్ అన్నమాట. అంటే షార్ట్ కట్ మట్స్ ఆ టైప్ ఆఫ్ లిమిట్స్ ఇస్తే కనుక బై యూజింగ్ దట్ రిజల్ట్ అదొకటి కంప్లీట్ చేసాం. అంటే 5th కేటగిరీ అంటే ఫంక్షన్ ఈజ్ గివెన్ ద ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సిరీస్ ఆర్ nth టర్మ్ ఎఫ్ ఆఫ్ ఎన్ వేర్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి ఈ ఫార్మేట్లో ఉంటాయన్నమాట. చూడగానే మనకి తెలిసిపోతుంది అనమాట దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఫార్మేట్ అని. ఇది మనం ఇన్వాల్వింగ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎన్ వేర్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ. అలాగా మనకి సిరీస్ మీద మనకి 3 ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను. 1 + 2 + 3 + 1 + n అని. ఇలాగా ఈ 3 పాయింట్స్ కూడా బాగా మనం గుర్తుపెట్టుకుంటే కనుక వీటి మీద మన ప్రాబ్లమ్స్ ఒకటే చేసాం. నెక్స్ట్ అంటే 48 ప్రాబ్లమ్స్ వరకు కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ కంటిన్యూషన్ ఆఫ్ 49th ప్రాబ్లం ఇన్ కేటగిరీ 5. కేటగిరీ 5 ఏంటి? ఫంక్షన్ ఎలా ఉంటుంది మనకి ఇక్కడ సిరీస్లో ఉంటుంది అనమాట. అంటే nth టర్మ్లో ఉంటుంది అనమాట. అంటే n టర్మ్స్లో ఉంటుంది అనమాట. అంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎన్ ఫార్మేట్లో ఉంటుంది అనమాట. ఓకే, ఇది కేటగిరీ నెంబర్ 5. అయితే కేటగిరీ నెంబర్ 3 ఎవరైతే చక్కగా ప్రాక్టీస్ చేస్తారో కేటగిరీ నెంబర్ 5 అవలేలుగా చేయగలుగుతారు అనమాట. కేటగిరీ నెంబర్ 3కి కేటగిరీ నెంబర్ 5కి డిఫరెన్స్ ఏంటంటే కనుక కేటగిరీ నెంబర్ 3లో లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్. అక్కడ న్యూమరేటర్లో డినామినేటర్లో పాలినామియల్స్ ఉంటాయి. కేటగిరీ 5కి వచ్చేటప్పటికి ఇక్కడ న్యూమరేటర్లో డినామినేటర్లో ఎఫ్ ఆఫ్ ఎన్ ఉంటుంది అనమాట. అంటే లేదా ఎఫ్ ఆఫ్ ఎన్ కానీ జీ ఆఫ్ ఎన్ కానీ. అంటే అక్కడ సిరీస్లో ఇవ్వచ్చు 1² + 2² + 3² + so on n² అని బై 1³ + 2³ + 3³ + so on +n³. nth టర్మ్స్లో ఉంటాయన్నమాట. లేదా nth సిరీస్లో ఉంటుంది. ఈ విధంగా ఉంటే కనుక ఇది కేటగిరీ 5. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లం నెంబర్ 49. సో కేటగిరీ నెంబర్ 5లో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చక్కగా చాలా ఈజీగా చేయొచ్చు. కాబట్టి సింప్లిఫికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో చూడండి, లిమిట్ n టెన్స్ టు క్వశ్చన్ నెంబర్ 49. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1² + 2² + 1³ + 2³ + 3³ + so on +n³ పవర్ 2 బై 1² + 2² + 3² + so on +n² పవర్ 3. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి? రైట్ ది వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ దిస్ వన్. 1³ + 2³ + 3³ + so on +n³ is equal to n² into n + 1 whole square by 4. Next write the value of 1² + 2² + 3² + so on +n². n into n + 1 into 2n + 1 by 6. ఈ రెండు రాసుకుని ఆ వాల్యూస్ అక్కడ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేసి n టెన్స్ టు ఇన్ఫినిటీ దిస్ ఇంప్లైస్ 1/n టెన్స్ టు n ఉన్న చోట ఇన్ఫినిటీ మనం రాయలేం, కానీ 1/n ఉన్న చోట 0 రాయగలం. అందుకని ఎంటైర్ ఎక్స్ప్రెషన్ అంతటిని కూడా చేంజెస్ ఇంటూ 1/n కింద కన్వర్ట్ చేసుకుంటాం అన్నమాట. సో అలా చేసుకుంటే కనుక ప్రాబ్లం కంప్లీట్ అయిపోయినట్టే. అయితే ఈ వాల్యూస్ ఇక్కడ రాసి దాన్ని స్క్వేరింగ్ చేసి ఈ వాల్యూ ఇక్కడ రాసి దీన్ని క్యూబింగ్ చేస్తే కనుక ఆ సింప్లిఫికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఆ సింప్లిఫికేషన్ ఎవరైతే పర్ఫెక్ట్గా సిన్సియర్గా కమిట్మెంట్గా చేస్తారో అక్కడ ప్రాబ్లమ్స్లో ఎటువంటి మనకి ఎర్రర్ రాకుండా కరెక్ట్గా మనం చేయగలుగుతాం. అలానే లిమిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఒకసారి దీన్ని లిమిట్ షో దట్ దిస్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు 27/16 అని ప్రూవ్ చేయమంటాడు. అంటే దీని లిమిట్ వాల్యూ 27/16 వస్తుంది అనమాట. షో దట్ అని కూడా అంటాడు అనమాట. అప్పుడు మనం ఖచ్చితంగా మ్యాక్సిమం 27/16 కిట్టించేయకూడదు. ఆ వచ్చే విధంగా ప్రాసెస్ ప్రకారం చేసుకుని ఆ వాల్యూని మనం ప్రూవ్ చేయాలన్నమాట. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ రాయవలసింది ఏంటంటే కనుక దీని ఫార్ములా రాస్తాను, దీని వాల్యూ రాస్తాను, దీని వాల్యూ రాస్తాను, రాసి ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేస్తాను. అదంతా కూడా నేను బోర్డు మీద చేసిన తర్వాత మళ్ళీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ ప్రాబ్లంలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి పెద్ద ఏమి ఉండదు, సింప్లిఫికేషన్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ సింప్లిఫికేషన్ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చేస్తే కనుక ప్రాబ్లం అంతా కూడా కరెక్ట్గా చేయగలం మనం. సో మనకు తెలిసినటువంటి 2 వాల్యూస్ రాసాం. ఈ వాల్యూస్ తీసుకుని ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ సింప్లిఫికేషన్ చేస్తే మీరు జాగ్రత్తగా ఏం చూసుకోవాలి? లిమిట్ n టెన్స్ టు, సో దీని వాల్యూ n² into n + 1 whole square by 4 whole square. అంటే స్క్వేరింగ్ చేసినప్పుడు n² అంటే n పవర్ 4. ఓకే, n + 1 whole square పవర్ 2 అంటే n + 1 whole power 4. ఈ n అలాగే ఉంటుంది అనమాట. కిందకు వచ్చేటప్పటికి 4² అంటే కనుక 16 డివైడెడ్ బై ఇక్కడ చూడండి n into n + 1 into 2n + 1 by 6. ఇది దీని వాల్యూ ఇది. మరి దానికి క్యూబ్ ఉంది కదా, క్యూబ్ తగిలించాలి. ఇవి జాగ్రత్తగా చూసుకుని సింప్లిఫికేషన్ చేసుకుంటే ప్రాబ్లం మనం పెద్ద కష్టపడవలసిన అవసరం లేదు. ఓకే, n³ n + 1 whole cube 2n + 1 whole cube by 6³ అంటే 216. సో n into n power 4 అంటే n power 5. ఓకే,
బై 16 n+1 హోల్ పవర్ 4 అన్నిటిలో కూడా మనం ఏం చేద్దాం అంటే హైయెస్ట్ పవర్ని కామన్ తీస్తామన్నమాట. అంటే ఇక్కడ మనకు హైయెస్ట్ పవర్ n ఉంది, n కామన్ తీస్తే దీని యొక్క పవర్ 4 కాబట్టి n పవర్ 4 బయటకు వస్తుంది. n పవర్ 4 ఇంటూ మళ్ళీ ఇక్కడ n కామన్ తీసాం, పవర్ 4 ఉంది కాబట్టి n పవర్ 4 ఇంటూ 1+1/n బై 16 బై ఇక్కడికి రండి n³ అలాగే ఉంచండి. ఇక్కడ n కామన్ తీస్తే దీని పవర్ 3 కాబట్టి n³ ఇంటూ 1+1/n ఇంటూ ఇక్కడ n కామన్ తీస్తే కనుక దీని యొక్క పవర్ ఎంత 3 n³ ఇంటూ 2+1/n. సో అదే రాసుకున్నాం మనం. సో n ఇంటూ n పవర్ 4 ఇంటూ n పవర్ 4 n పవర్ 9 ఇంటూ ఇది బై 16 బై n³ ఇంటూ n³ ఇంటూ n³ n పవర్ 9 ఇంటూ 1+1/n హోల్ క్యూబ్ 2+1/n హోల్ క్యూబ్. ఓకే, సో ఈ n పవర్ 9 క్యాన్సిల్, ఇందులో 8 2 టైమ్స్, ఇందులోనేమో 227 టైమ్స్ అన్నమాట క్యాన్సిల్ అయింది. ఇంకా రిమైనింగ్ పార్ట్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ దిస్ పార్ట్ ఇంటూ 27 బై 2 ఇంటూ 1+1/n హోల్ క్యూబ్ ఇంటూ 2+1/n హోల్ క్యూబ్. ఓకే, సో n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n టెన్స్ టు 0. n ఉన్న చోట మనం రాయలేం, కానీ 1/n ఉన్న చోట మనకి 0 అని మనకి ఖచ్చితంగా రాసుకోవచ్చు అన్నమాట. 1/n టెన్స్ టు 0 అంటే 1/n నియరెస్ట్ టు 0 అని, అంటే 1/n ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో 1+0 పవర్ 4 ఇంటూ 27 బై 2 ఇంటూ 1+0 పవర్ 3 2+0 పవర్ 3. ఓకే, దట్ ఈక్వల్ టు సింప్లిఫికేషన్ చేస్తే 27 బై 2 ఇంటూ 8 దట్ ఈక్వల్ టు 27 బై 16. సో ఒకసారి షో దట్ దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 27 బై 16 అని ప్రూవ్ చేయమంటాడు. అప్పుడు మనం జాగ్రత్తగా ఇదంతా కూడా చక్కగా నీట్గా స్టెప్ టు స్టెప్ కాన్సన్ట్రేషన్ ప్లే చేసి అదే ప్రాబ్లం మీద సింప్లిఫికేషన్ మనం ఎలా చేస్తున్నాం అలా చేసుకుంటూ వస్తే కనుక, అంతేకాని కొంతమంది ఏం చేస్తారంటే ఇవన్నీ మల్టిప్లై చేసేసి ఒక ఎక్స్ప్రెషన్ కింద రాసుకుంటారు. అది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ అన్నమాట. అది చక్కగా ఎక్కడికక్కడ అది కామన్ తీసుకుని పవర్ చూసుకోవాలి. ఇక్కడ మీరు ఇక్కడ n+1 ఉంది, n కామన్ తీస్తే ఇప్పుడు n అని రాయకూడదు, పవర్ కూడా టేకప్ చేయాలి. ఇక్కడ n పవర్ 4 అని వస్తుంది అనమాట. అలా మీరు n పవర్ 4 ఇంటూ 1+1/n హోల్ పవర్ అలా సింప్లిసిటీగా చేసుకుని వెళ్తే కనుక ప్రాబ్లమ్ని స్ట్రెస్ లేకుండా చక్కగా ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకే, సో మీరు 49th ప్రాబ్లమ్ సొల్యూషన్ కాపీ చేసుకోండి. నెక్స్ట్ I am going to explaining problem number 50. Okay, this is problem number 50. Limit n tends to infinity 3 into 2 power n plus 4 minus 3 into 2 power n plus 1 minus 4 into 5 power n plus 1 by 5 into 2 power n plus 7 into 5 power n. This is the problem. అంటే మనకి అంతా కూడా nth టర్మ్లో ఇచ్చేసాడు. ఇప్పుడు కరెక్ట్గా ఫార్మేట్లో ఉందన్నమాట. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ f ఆఫ్ n. ఫంక్షన్ ఎప్పుడు కూడా మనకి ఈ మెథడ్లో కేటగిరీ 5లో ఫంక్షన్ ఎప్పుడు కూడా f ఆఫ్ n ఫామ్లో ఉంటుందన్నమాట. ఒకవేళ f ఆఫ్ n ఫామ్లో లేకుండా 1² + 2² + 3² + so on + n² అది కూడా f ఆఫ్ n ఫామే. కాబట్టి దాని యొక్క వాల్యూ రాస్తే అప్పుడు కదా ఇది f ఆఫ్ n ఫామ్లోకి వెళ్తుంది అనమాట. సో కేటగిరీ 5 సేస్ దట్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ f ఆఫ్ n. ఆ ప్రాబ్లం చూడగానే మనకి ఐడియా వచ్చేయాలన్నమాట, దిస్ ఈస్ కేటగిరీ నెంబర్ 5 అని. ఓకే, వాట్ ఈస్ ది వర్కింగ్ ప్రాసెస్? లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ, టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే కనుక మీకు వెంటనే ప్రాసెస్ గుర్తుకొచ్చేయాలి. హైయెస్ట్ వాల్యూ కామన్ తీయాలన్నమాట. లేదా వేరియబుల్స్ ఉన్నాయనుకోండి, హైయెస్ట్ పవర్ ఉన్నటువంటి వేరియబుల్ని కామన్ తీస్తుందన్నమాట. అది ఇది వర్కింగ్ ప్రాసెస్ ఆఫ్ ది x టెన్స్ టు ఇన్ఫినిటీ ఆర్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. సో హైయెస్ట్ వాల్యూ ఏముంది ఇక్కడ మనకి 5 power n plus 1 కామన్ దిస్ వన్ హియర్ 5 into 2 power n plus 7 into 5 power n. 5 power n ఈజ్ ది పవర్ ఎక్కువగా ఉన్నటువంటి వాల్యూ అన్నమాట. అంటే ఇన్ న్యూమరేటర్ టేక్ కామన్ 5 power n plus 1. In denominator 5 take common 5 power n. By simplification we get the value in terms of n. That value changes into 1/n ఫామ్ అన్నమాట. అది ఏ ఫామ్లోకి వెళ్తుందో చూద్దాం ఇప్పుడు. ఓకే, నేను ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తానంటే న్యూమరేటర్లో 5 power n plus 1 కామన్ తీస్తాను, డినామినేటర్లో 5 power n కామన్ తీస్తాను. మా సింప్లిఫికేషన్ చేసిన తర్వాత ఏం జరుగుతుందో చూసి నేను కంప్లీట్ చేస్తాను, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ 15th ప్రాబ్లంలో ఇందాక నేను చెప్పినట్టుగానే అవన్నీ కూడా బోర్డు మీద చేశాను చూడండి. 5 power n plus 1 కామన్ తీసాను. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ x టెన్స్ టు ఇన్ఫినిటీ అని మనం హైయెస్ట్ వాల్యూని ఎప్పుడు కూడా కామన్ తీయటం గుర్తుపెట్టుకోండి. అదే వర్కింగ్ ప్రాసెస్ మాట ఇందులోని. సో 5 power n plus 1 కామన్ తీసాను. 3 into 2 power n plus 1 by 5 power n plus 1 minus 4. ఓకే, మరి ఇది కామన్ తీసాం కదా, వాల్యూ ఇక్కడ -4 ఉంటుంది. అలాగే ఇక్కడ 5 power n కామన్ తీసాను. 5 into 2 power n by 5 power n plus 7. ఓకే, ఇక్కడ చూడండి, దిస్ 5 power n plus 1 కెన్ బి రిటన్ యాజ్ 5 power n into 5 by 5 power n. అప్పుడు మనకి న్యూమరేటర్లో డినామినేటర్లో సేమ్ క్వాంటిటీ 5 power n ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ పార్ట్ 5 into 2 power n plus 1 5 power n plus 1. పవర్ ఈజ్ కామన్,
ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం ఈజ్ ఈక్వల్ ఏ బై బి హోల్ పవర్ ఎం అలా రాసుకున్నాను అనమాట నేను. అంటే 2/5 హోల్ పవర్ n ప్లస్ 1 మైనస్ 4/5 ఇంటూ 2/5 హోల్ పవర్ n ప్లస్ 7. ఓకే, కామన్గా రాసుకోవచ్చు పవర్. నెక్స్ట్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ, ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఇంక మిగిలిపోయినటువంటి పార్ట్ ఇది కామన్గా రాస్తున్నాను పవర్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు 2/5 హోల్ పవర్ n ప్లస్ 1 వాల్యూ ఎంత అవుతుందంటే 0 అవుతుంది. బికాస్ 2/5 ఈజ్ లెస్ దెన్ 1 కంటే తక్కువ ఉంటే కనుక 1 కన్నా తక్కువ ఉన్న వాల్యూస్ అన్నింటిని మనం ఇన్ఫినిట్గా రీచ్ చేసామనుకోండి, అది అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 0. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2/5 అంటే 0.4, 2/5 హోల్ పవర్ n ప్లస్ 1 అంటే 2/5 అంటే 0.4, 0.4 హోల్ పవర్ n ప్లస్ 1, n టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే 0.4, n టెన్స్ టు ఇన్ఫినిటీ, n ప్లస్ 1 టెన్స్ టు ఆల్సో ఇన్ఫినిటీకి రీచ్ చేస్తున్నాం 0.4ని. 0.4 ఇంటూ 0.4 ఇంటూ 0.4 ఇంటూ అలాగా 100 crores వరకు మల్టిప్లై చేయండి, అప్పుడు మీకు వచ్చే వాల్యూ అప్రాక్సిమేట్లీకి చూడండి, 0.4 ఇంటూ 0.4 చేస్తే 0.016 వస్తుంది మనకి. అలాగే 100 crores టైమ్స్ మల్టిప్లై చేసామనుకోండి 0.0000000, దట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 0. సో ఎప్పుడైనా సరే వాల్యూ ఫ్రాక్షన్ ఇది విధంగా ఉందనుకోండి, న్యూమరేటర్ తక్కువగా ఉండి డినామినేటర్ ఎక్కువగా ఉందనుకోండి, దాన్ని n టైమ్స్ రీచ్ చేసామనుకోండి, దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ నియరెస్ట్ టు 0, దట్ ఈక్వల్ టు దీని వాల్యూ 0.000 వస్తుందన్నమాట. ఓకే, రైట్ ఇన్ దిస్ ప్లేస్ దిస్ ఈజ్ 0. 3 ఇంటూ 0 మైనస్ 4/0 ప్లస్ 7, బై సింప్లిఫికేషన్ యూ గెట్ మైనస్ 2/27. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ బై బి వాల్యూ టెన్స్ టు ఇన్ఫినిటీ అన్నాడు అనుకోండి పవర్ n, ఇయర్ ఏ 0 లెస్ దెన్ ఏ లెస్ దెన్ బి లెస్ దెన్ 1 అయిందనుకోండి, అప్రాక్సిమేట్లీగా దీని యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే కనుక అది ఎక్కడికి రీచ్ అవుతుందంటే ఇన్ఫినిటీకి రీచ్ అవుతుంది. ఓకే, బై సింప్లిఫికేషన్ చేస్తే మనకి మైనస్ 20/7. ఇక్కడ 0 ఎలా వచ్చిందో చాలా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, బండగా గుర్తుపెట్టేసుకోకూడదు. ఓకే, ఏ బై బి వాల్యూ ఎప్పుడు కూడా లెస్ దెన్ 1 ఉందనుకోండి, అప్పుడు ఏ బై బి అని ఒక ఫ్రాక్షన్ ఉంది మీకు, హోల్ పవర్ n. ఓకే, n టెన్స్ టు ఇన్ఫినిటీ సపోజ్, అప్పుడు ఏ బై బి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు స్టార్టింగ్లో కేటగిరీ 5 స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్లో చెప్పాను అవన్నీ కూడా, అవన్నీ చదివేస్తే కనుక మీకు ఇప్పుడు గుర్తొస్తుంది అనమాట. ఏ బై బి హోల్ పవర్ n, వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ దిస్ వన్, n టెన్స్ టు ఇన్ఫినిటీ అంటున్నాడు. ఏ బై బి 0 అవుతుంది, బికాస్ ఏ లెస్ దెన్ బి అయిందనుకోండి, ఏ వాల్యూ తక్కువగా ఉండి బి వాల్యూ తక్కువగా ఉంటే కనుక ఆ ఫ్రాక్షన్ 0.something అని వస్తుంది. 0.something వాల్యూను నువ్వు హైయెస్ట్కి రీచ్ చేసావనుకోండి, అప్రాక్సిమేట్లీ 0 అన్నమాట. ఓకే, అది రీజన్ అన్నమాట. ఏ బై బి హోల్ పవర్ n వేర్ n టెన్స్ టు ఇన్ఫినిటీ, ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 0 వేర్ ఏ లెస్ దెన్ బి. అలాగే మనం ఇక్కడ మరి ఏ ఏమో 2, బి ఏమో 5, మరి ఏ లెస్ దెన్ బి కదా, సో దీని వాల్యూ 0, n టెన్స్ టు ఇన్ఫినిటీ కదా, అన్నీ సరిపోయినాయి. సో సింప్లిఫికేషన్ చేస్తే మైనస్ 20/7. అంటే ఈ ఫంక్షన్ యొక్క లిమిట్ ఎంత అంటే కనుక మైనస్ 20/7. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నేను ఎలా చేస్తున్నానో ఆ తర్వాత మీకు క్వశ్చన్ బ్యాంక్ ఇస్తాను. ఆ క్వశ్చన్ బ్యాంక్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ దీని మీద ఒక 2-3 బాగా ప్రాక్టీస్ చేశారనుకోండి, మంచి గ్రిప్ వస్తుంది అన్నమాట ప్రాబ్లమ్స్ మీద, ఎప్పటికీ కూడా మర్చిపోలేము. అంతేగాని బండగా ఆప్షన్స్ ABCDలు ట్రై చేయడానికి మళ్ళీ చేయకండి. ఫస్ట్ డిస్క్రిప్టివ్గా 100% కంప్లీట్గా నేర్చుకుని అప్పుడు ఆబ్జెక్టివ్ బుక్స్ ఉంటాయి మీకు బయట దొరుకుతాయి అన్నమాట. ఆబ్జెక్టివ్ బుక్స్ని ఫాస్ట్గా అప్పుడు ఆన్సర్ చేయడం రావాలన్నమాట. అంతేగాని డిస్క్రిప్టివ్ పైన చేసేసి ఆబ్జెక్టివ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు నవేడేస్ జరిగేది ఏంటంటే కనుక స్టూడెంట్స్ అందరి దగ్గర కూడా డిస్క్రిప్టివ్ ప్రాక్టీస్ ఉండదు. ఆబ్జెక్టివ్ ఆప్షన్స్ పెట్టడం బాగా, రైట్ ఆప్షన్ ఎలా పెట్టాలో నేర్పిస్తున్నారు అనమాట. సింపుల్ టెక్నిక్స్ తోటి. దెర్ ఈజ్ నో యూజ్ ఫర్ దిస్ హైయర్ స్టడీస్. అది హైయర్ స్టడీస్కి అంత హెల్దీ ప్రాసెస్ కాదు అది. అందుకని మీరు అందరూ కూడా ఏం చేస్తారంటే డిస్క్రిప్టివ్ బాగా ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఒక ప్రాబ్లమ్ని బాగా చేయటం రావాలి ఫస్ట్. చేసిన తర్వాత అలాంటి 4-5 ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆబ్జెక్టివ్కి వెళ్ళాలి. అప్పుడు ఆబ్జెక్టివ్కి వెళ్ళినా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కి వెళ్ళినా, అప్పుడు మీరు అందులోకి వెళ్తే కనుక మీరు ఫాస్ట్గా అప్పుడు పికప్ చేయగలుగుతారు. హైయర్ స్టడీస్లో కూడా మీకు మంచి నాలెడ్జ్ ఉంటుంది, బాగుంటుంది కూడా. అన్నప్పుడు ఈ ఫండమెంటల్స్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లమ్ నెంబర్ 50 ఈజ్ కంప్లీటెడ్. నౌ లిమిట్స్లో హాఫ్ సెంచరీ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. ఓకే, 50 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయి, కాపీ చేసుకోండి. Next I am going to explaining problem number 51. Okay, the 51 problem is limit n tends to infinity n plus 2 factorial
plus n plus 1 factorial by n plus 2 factorial minus n plus 1 factorial. What is the meaning of the factorial? Is a new term. అంటే మనకి సెకండ్ ఇయర్లో వస్తుంది అనమాట, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అని, అందులో యూజ్ చేస్తామన్నమాట. ఓకే, ఇక్కడ మనం జస్ట్ దీని యొక్క డెఫినేషన్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్, ఫ్యాక్టోరియల్ మీన్స్ ద ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్. అంటే న్యాచురల్ నెంబర్స్ని కాన్సిక్యూటివ్గా మల్టిప్లై చేయటాన్ని మనం ఏమంటామంటే కనుక ఫ్యాక్టోరియల్ అంటామట. ద ఫ్యాక్టోరియల్ నొటేషన్ దట్ ఇట్ ఈస్ డినోటెడ్ బై 1 రాసి దీని కింద చుక్కు పెడతామట. ఇలాగా ఒక గీత గీసి కింద చుక్కు పెడితే కనుక దిస్ ఈస్ కాల్డ్ ఫ్యాక్టోరియల్ నొటేషన్. అనదర్ నొటేషన్ ఈజ్ ఎల్. ఈ ఎల్ కింద ఇండికేట్ చేస్తామట. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్యాక్టోరియల్ అని 5 అని రాసి పక్కన ఒక గీత పెట్టి చుక్క పెడతాం, 5 ఫ్యాక్టోరియల్. లేదా ఇలా కూడా రాయొచ్చు, 5 రాసి ఇలా పెడతారన్నమాట. దిస్ ఈజ్ ఆల్సో ఫ్యాక్టోరియల్. Okay, what is the meaning of the 5 factorial? By the definition of factorial, the consecutive product of first 5 natural numbers. First 5 natural numbers ఏంటి? 1 2 3 4 5. That equal to 5 into 4 into 3 into 2 into 2 into 1 is equal to 120. This is the factorial meaning. Okay, 6 factorial means the product of consecutive of first 6 natural numbers. అంటే మొదటి 6 న్యాచురల్ నెంబర్స్ని వరుసగా మల్టిప్లై చేయటాన్ని మనం ఫ్యాక్టోరియల్ అంటాం. అంటే 6 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 దట్ ఈక్వల్ టు 720. ఓకే, ఈ విధంగా మనం ఫ్యాక్టోరియల్ని డిఫైన్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు సపోజ్ న్యాచురల్ నెంబర్స్ స్టార్టింగ్ విత్ 1 1 2 3 4 5 6 so on n-2 n-1 n. The product of all natural numbers is denoted by n factorial. This is the factorial definition. Factorial definition ఏంటి? The consecutive product of natural numbers. అంటే న్యాచురల్ నెంబర్స్ని వరుస క్రమంలో మల్టిప్లై చేయటాన్ని మనం ఫ్యాక్టోరియల్ అంటమాట. ఓకే, ఎగ్జాంపుల్ చెప్పాను, 5 ఫ్యాక్టోరియల్ ఇస్ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 దట్ ఈక్వల్ టు 120, దాని వాల్యూ అన్నమాట. అలాగే n ఫ్యాక్టోరియల్, సపోజ్ 5 ఫ్యాక్టోరియల్ అంటే ఇలా రాశారు మీరు, మరి n ఫ్యాక్టోరియల్ అంటే n ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n-1 into n-2 into go on like this 3 2 1. The product of n consecutive numbers, natural numbers 1 into 2 into 3 into soon. n ఫ్యాక్టోరియల్ అంటే కనుక n కాన్ స్టార్ట్ అవుతుంది, n-1 n-2 n-3 go on like this, అలా డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. 3 2 1. దిస్ ఈజ్ ది ఫ్యాక్టోరియల్ నొటేషన్. ఓకే, సో ఇక్కడ వచ్చిన ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంకో పాయింట్స్ ఏంటంటే కనుక n ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు, మీరు ఇది రాశారు కదా, దిస్ కెన్ బి రిటన్ యాజ్ n ఇంటూ, n ఫ్యాక్టోరియల్ మీన్స్ n ఇంటూ n-1 n-2, ఇది వదిలేద్దాం, n-1 ఇంటూ n-2 ఇంటూ n-3 ఇంటూ గో ఆన్ లైక్ దిస్ 3 2 1. ఇట్ ఈస్ డినోటెడ్ బై n-1 ఫ్యాక్టోరియల్. అంటే దిస్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. దిస్ ఫార్ములా యూజింగ్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రాపర్టీ ఇన్ ఫ్యాక్టోరియల్ అన్నమాట. ఫ్యాక్టోరియల్ మీద ప్రాపర్టీస్ ఉంటాయి, థియరమ్స్ ఉంటాయి, చాలా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా సెకండ్ ఇయర్లో పేపర్ 2Aలో వస్తాయన్నమాట, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో వస్తాయన్నమాట, ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్యాక్టోరియల్స్ అని. ఓకే, సో n ఫ్యాక్టోరియల్ కెన్ బి రిటన్ యాజ్ n ఇంటూ n-1. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ప్రాబ్లంతో చెప్తాను చూడండి, 6 ఫ్యాక్టోరియల్ దట్ మీన్స్ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఈ 6 మీరు వదిలేసారు అనుకోండి, దిస్ ఈజ్ ది డెఫినేషన్ ఆఫ్ ఫ్యాక్టోరియల్ నొటేషన్. దిస్ కెన్ బి రిటన్ యాజ్ 5 ఫ్యాక్టోరియల్. 6 ఫ్యాక్టోరియల్ కెన్ బి రిటన్ యాజ్ 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. ఈ విధంగా రాసుకోవచ్చు అన్నమాట. 5 ఫ్యాక్టోరియల్ కెన్ బి రిటన్ యాజ్ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. అంటే 5 ఫ్యాక్టోరియల్ కెన్ బి రిటన్ యాజ్ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. సిమిలర్లీ 4 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. మళ్ళీ దీన్ని ఎలా రాసుకోవచ్చు, 4 ఇంటూ 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. అలాగా ఇది వన్ ఆఫ్ ది ప్రాపర్టీ అన్నమాట. సో n ఫ్యాక్టోరియల్ కెన్ బి రిటన్ యాజ్ n ఇంటూ n-1 ఫ్యాక్టోరియల్. ఇలాగ రాయాల్సిన అవసరం లేదు. n ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n-1 ఇంటూ n-2 ఫ్యాక్టోరియల్. ఇలా కూడా రాసుకోవచ్చు, దట్ ఈక్వల్ టు n ఇంటూ n-1 ఇంటూ n-2 ఫ్యాక్టోరియల్. దిస్ ఈస్ ది ఇంట్రడక్షన్ అబౌట్ ది ఫ్యాక్టోరియల్. ఇప్పుడు నేను బిఫోర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ దిస్ ప్రాబ్లమ్, దీస్ ఆర్ ది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, సో ఇప్పుడు ప్రాబ్లంలోకి ఎంటర్ అయితే కనుక లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n+2 ఫ్యాక్టోరియల్ ప్లస్ n+1 ఫ్యాక్టోరియల్ బై n+2 ఫ్యాక్టోరియల్ మైనస్ n+1 ఫ్యాక్టోరియల్. మనకి ప్రాసెస్ ఏంటి, వర్కింగ్ ప్రాసెస్ మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. హైయెస్ట్ వాల్యూని మనం కామన్ తీయాలి. అంటే ఫ్యాక్టోరియల్స్లో కామన్ తీయటం ఎలా ఉంటుందంటే కనుక, ఫస్ట్ దిస్ n+2 ఫ్యాక్టోరియల్ కెన్ బి రిటన్ యాజ్ బై యూజింగ్ దిస్ ఫార్ములా
n into n minus 1 factorial. This can be written as n plus 2 into n plus 2 minus 1 factorial, and that means n minus 1 factorial. So this can be written as n plus 2 into n minus 1 factorial. ఇది మనం హైయెస్ట్ వాల్యూని మాడిఫై చేయాలి, చిన్న వాల్యూని అలా వదిలేయాలి, అంటే కామన్ తీసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. అందుకని n ప్లస్ 2 చేంజ్ చేయాలి. దిస్ n ప్లస్ 2 కెన్ బి రిటన్ యాజ్ n ప్లస్ 2 ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్, n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్. అలాగే కింద కూడా రాస్తామన్నమాట. నేను అంతే రాసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. నోట్తో ఇలా చెప్పేయడం వల్ల మీకు నిద్ర వస్తుంది. ఓకే, అందుకని నేను ఇక్కడ బోర్డు మీద అంతా కూడా రాసిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ప్రాబ్లం నెంబర్ 51. గివెన్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ దిస్ వన్. అయితే కనుక మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్యాక్టోరియల్ మీద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ property n factorial can be written as n into n minus 1 factorial. Write this property, n factorial is equal to n into n minus 1 factorial. Explain chesani with example to saha. Okay, next this n plus 2 factorial can be written as n plus 2 into n, ఇదే ఫార్ములా ఉపయోగించండి. n ఉన్న చోట n plus 2 రాయండి, n plus 2 minus 1 n plus 1 factorial by using this property. సో దిస్ n ప్లస్ 2 ఇదే ఎందుకు రాయాలి, దీన్ని ఎందుకు రాయకూడదు అంటే కనుక మన రూల్ ఏంటి, x టెన్స్ టు ఇన్ఫినిటీ కానీ n టెన్స్ టు ఇన్ఫినిటీ కానీ హైయెస్ట్ వాల్యూ కానీ హైయెస్ట్ పవర్ ఉన్నటువంటి వేరియబుల్ కానీ కామన్ తీయటం మనకి వర్కింగ్ ప్రాసెస్లో వన్ ఆఫ్ ది పార్ట్ కదా. అందుకని నేను హైయెస్ట్ వాల్యూని ఇలా రాస్తున్నాను అనమాట. n ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 2 ఇంటూ n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్. ఓకే, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ, దిస్ కెన్ బి రిటన్ యాజ్ n ప్లస్ 2 ఇంటూ n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ అలాగే ఉంటుంది. స్మాలెస్ట్ చిన్న వాల్యూ కాబట్టి దాన్ని వదిలేయాలి, పెద్ద వాల్యూనే రాసుకోవాలి మనం. ఫ్యాక్టోరియల్స్లో ఎప్పుడు కూడా పెద్ద వాల్యూనే సింప్లిఫై చేయాలి. ఓకే, బై n ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ కింద బ్రిటన్ యాజ్ n ప్లస్ 2 ఇంటూ n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ మైనస్ n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్. హియర్ n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్, టేక్ కామన్ దిస్ వన్. Here n plus 1 factorial n plus 1 factorial, take common this one. Okay, n plus 2 plus 1 by n plus 2 minus 1. So this one cancel, same quantity in numerator and denominator, by simplification we get 1. Okay, next n plus 2 plus 1 n plus 3 divided by n plus 2 minus 1 n plus 1. ఇప్పుడు చూడండి, there is no factorials. ఫ్యాక్టోరియల్స్ అన్నింటిని కూడా మనం రిమూవ్ చేస్తాం. ఆ ఫ్యాక్టోరియల్స్ ప్రొడక్ట్గా n టెన్స్ టు ఇన్ఫినిటీ మనం ఫైండ్ అవుట్ చేయలేం. అందుకని ఫ్యాక్టోరియల్స్ మీద ఉన్నటువంటి ప్రాపర్టీస్ మనం యూజ్ చేసి దాన్ని ఏ విధంగా సింప్లిఫై చేసామంటే కనుక ఇది, అంటే దీని యొక్క ఒరిజినల్ వాల్యూ ఎంతంటే కనుక ఇది ఈ ఫామ్లో ఉంటాకి ఇలా ఉంది, కానీ దీని ఒరిజినల్ రూపం n ప్లస్ 3 బై n ప్లస్ 1. ఇప్పుడు 50/100 అని ఉంది. దీని ఒరిజినల్ ఫామ్ ఏంటి, 1/2. ఇది ఈ 1/2 ఈ ఫామ్లో అనమాట. అలాగే n ప్లస్ 3 బై n ప్లస్ 1 ఆ ఫామ్లో ఉంది. దాన్ని సింప్లిఫై చేయడానికి మీకు ఏం చేస్తారు, ఇందులో 50 టేబుల్ 1 టైం, ఇందులో 50 టేబుల్ 2 టైమ్స్. అలాగే ఫ్యాక్టోరియల్ సంబంధించినటువంటి మనం వన్ ఆఫ్ ది ప్రాపర్టీ యూజ్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే కనుక n ప్లస్ 3 బై n ప్లస్ 1. ఇక్కడ నుంచి ప్రాసెస్ అంతా కూడా మళ్ళీ మామూలే కదా, మనకి హైయెస్ట్ వేరియబుల్ n ఉంది కాబట్టి దీన్ని కామన్ తీస్తున్నాను. ఆ n వాల్యూని కామన్ తీస్తే 1 ప్లస్ 3 బై n కామన్ తీస్తే 1 ప్లస్ 1 బై n. కానీ మనకు తెలుసు n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n టెన్స్ టు 0. సో n టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే n ప్లస్లో ఇన్ఫినిటీ వేసుకోవడానికి మనకు అవకాశం లేదు కాబట్టి మొత్తం టర్మ్ అంతటిని కూడా నేను 1/nలోకి చేంజ్ చేసుకున్నాను. ఇక్కడ మీరు n టెన్స్ టు ఇన్ఫినిటీ n ప్లస్లో ఇన్ఫినిటీ రాసేస్తారంటే ఇన్ఫినిటీ ప్లస్ 3 బై ఇన్ఫినిటీ ప్లస్ 1, ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ, ఇండిటర్మినేట్ ఫామ్ రాకూడదు కదా మనకి. లిమిట్ వాల్యూ సమ్ రియల్ నెంబర్ ఉండాలన్నమాట. అందుకని నేను ఏం చేశానంటే n టెన్స్ టు ఇన్ఫినిటీ అన్నోన్ వాల్యూ కాబట్టి, అన్నోన్ వాల్యూ అంటే దాన్ని నేను డిటర్మైన్ చేయలేను. అప్రాక్సిమేట్లీ అది ఎంత వాల్యూ ఉంటుంది, ఎంతకు రీచ్ అవుతుందో చెప్పలేను. ఆ లార్జెస్ట్ వాల్యూ అవ్వచ్చు, అది ఎంత లార్జెస్ట్ వాల్యూ మనం కన్సిడర్ చేయలేం. అది n టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే కనుక మన వాల్యూ రాయలేం కాబట్టి నేను n కామన్ తీసి ఎంటైర్ దీన్ని n క్యాన్సిల్ అయిపోయింది, 1/nలో చేంజ్ చేసుకున్నాను. n ఇన్ఫినిటీకి రీచ్ అయినప్పుడు 1/n అనేది 0కి ఎలా రీచ్ అవుతుంది మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన విత్ ఎగ్జాంపుల్ తోటి. ఓకే, సో 1/n ఉన్న చోట 0, ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది. మీరు n టెన్స్ టు ఇన్ఫినిటీ అని తీసేసి మీరు ఇక్కడ 1/n టెన్స్ టు 0 అని రాసుకోవచ్చు. బోత్ ఆర్ సేమ్, ఇలా రాసిన పర్లేదు, ఇలా రాసిన పర్లేదు. ఇప్పుడు n/n ఉన్న చోట మీరు 0 రాసుకుంటారు. 1 ప్లస్ 0 బై 1 ప్లస్ 0 దట్ ఈక్వల్ టు 1. సో ద గివెన్ ఫంక్షన్ లిమిట్ ఈజ్ 1. దిస్ ఈజ్ ప్రాబ్లం నెంబర్ 51. కాపీ చేసుకోండి. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లం నెంబర్ 52. ఓకే, 52 ప్రాబ్లం 52. ఓకే, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/3 ఇంటూ 5 ప్లస్ 1/5 ఇంటూ 7 ప్లస్ 1/2n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 3.
ఈ విధంగా ఇచ్చాడు సిరీస్ మనకి. అయితే మీకు ఇప్పటివరకు కూడా 1 + 2 + 3 + 1 + n = n × n + 1/2 అలా 3 రిజల్ట్స్ తెలుసు. మరి ఇది హార్మోనిక్ ప్రోగ్రెషనా, అర్థమెటిక్ ప్రోగ్రెషనా, జామెట్రిక్ ప్రోగ్రెషనా, ఆ ప్రోగ్రెషన్స్లో ఆ సిరీస్ అలా ఇచ్చాడు మాట మనకి. దానికి లిమిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే మనం ఎలా చేయాలంటే, ఎలా డీల్ చేయాలంటే ఈ ప్రాబ్లమ్స్ని 1/3 × 5 2 నెంబర్స్ ఇక్కడ ప్రొడక్ట్లో ఉన్నాయన్నమాట. వీటిని పార్షియల్ ఫ్రాక్షన్స్ కింద స్ప్లిట్ చేయాలన్నమాట. అంటే 1/3 × 5 అని ఉంది. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? దిస్ కెన్ బి రిటన్ యాజ్ 1/3 - 1/5 అని రాసు. ఇలాగే ఎందుకు రాసుకోవాలి, వాట్ ఈస్ ది రీజన్ అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా రాస్తే కనుక సింప్లిఫికేషన్ చేయండి. 5 × 1 5 - 3 × 1 3 × 5 దట్ ఈక్వల్ టు 2/3 × 5. అంటే వీటిని 2 పార్షియల్ ఫ్రాక్షన్స్ కింద స్ప్లిట్ చేస్తే కనుక 1/3 × 5 కెన్ బి రిటన్ యాజ్ 1/3 - 1/5 2/5 వచ్చింది. మీరు ఎదరు కనుక దీనికి 1/2 కింద రాసుకున్నారనుకోండి, 2 క్యాన్సిల్ అయిపోతుంది. 1/3 × 5 అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ 1/2 × 1/3 - 1/5 అని రాసుకోవచ్చు. ఇలా స్ప్లిటింగ్ చేయటం వల్ల క్యాన్సిలేషన్ బాగా ఎక్కువగా జరుగుతుంది అన్నమాట. సో 1/3 × 5 ఈజ్ ఈక్వల్ టు 1/2 × 1/3 - 5. అంటే ప్రతిదీ కూడా అలాగే ఉంటుంది మనకి. 1/3 × 5ని 1/2 × 1/3 - 1/5 అని రాసుకోవచ్చు. అలాగే 1/5 × 7ని 1/2 × 1/5 - 1/7. ఇలా మొత్తం టర్మ్స్ అన్నీ కూడా అలా స్ప్లిట్ చేసుకుని వెళ్ళిపోతే కనుక దీన్ని 1/2 2n + 1 × 2n + 3 1/2 × 1/2n + 1 - 1/2n + 3 అలా మొత్తం స్ప్లిటింగ్ చేసుకుని వెళ్ళిపోయి వీటిలన్నిటిని కూడా ఫ్రాక్షన్స్, పార్షియల్ ఫ్రాక్షన్స్ రాసేసామనుకోండి, అందులో కొన్ని ప్లస్ ఉన్నాయి, మైనస్ ఉన్నాయి, మొత్తం క్యాన్సిల్ అయిపోయి ఫస్ట్ది లాస్ట్ది మిగులుతుందన్నమాట. అంటే 1/3 - 1/2n + 3 మాత్రమే మిగులుతుందన్నమాట. రిమైనింగ్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఎందువల్ల ఇందులో కొన్ని ప్లస్ వస్తాయి. చూడండి, 1/5 × 7 ఈజ్ ఈక్వల్ టు 1/2 × 1/5 - 1/7 అని రాయొచ్చు. ఇక్కడ చూడండి -1/5 ఉంది, ఇక్కడ 1/5 ఉంది. ఇలా సిరీస్లో ఇదంతా రాసుకుని వెళ్ళేటప్పటికి అందులో ప్లస్లు మైనస్లు అన్నీ క్యాన్సిల్ అయిపోయి లాస్ట్కి 1/2 × 1/3 - 1/2n + 3 మిగులుతుందన్నమాట. అంటే మొత్తం సిరీస్లో ఉన్న టర్మ్స్ అన్నీ డిలీట్ అయిపోయినాయి. అప్పుడు మనం n →∞ ఈజీగా చేయడం కూడా ఈజీ అన్నమాట. అంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మీకు ఇలా కనపడితే కనుక వాటిని పార్షియల్ ఫ్రాక్షన్స్ కింద స్ప్లిటింగ్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే సరిపోతుంది అనమాట. అందుకు నమూనాకి ఈ ప్రాబ్లం చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, నేను బోర్డు మీద కంప్లీట్గా చేసి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే చూడండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేసిందంతా కూడా నేను బోర్డు మీద రాశాను చూడండి. సో 1/3 × 5 ఏమని రాసుకోవచ్చు? 1/3 - 1/5. మరి ఇది అంతా సింప్లిఫై చేస్తుంటే కనుక మనకి న్యూమరేటర్లో 2 వస్తుంది. అందుకని ఇక్కడ నేను 2 అప్లై చేశాను. 2 క్యాన్సిల్ అయిపోతుంది. 1/3 × 5 5 - 3/3 × 5 అంటే 2/3 × 5 వస్తుంది. 2 క్యాన్సిల్ అయిపోయింది. సో 1/3 × 5 ఈ విధంగా రాసుకోవచ్చు. 1/5 × 7 ఈ విధంగా రాసుకోవచ్చు. 1/5 × 9 ఈ విధంగా రాసుకోవచ్చు. గో ఆన్ లైక్ దిస్. 1/2n + 1 × 2n + 3 కెన్ బి రిటన్ యాజ్ 1/2n + 1. ఎదురేం రాసుకోవాలి? 1/2 ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. 1/2n + 1 - 1/2n + 3. సో ఇది రీప్లేస్ చేస్తున్నారు. దీని ప్లేస్లో 1/2 అన్నిటికీ కామన్గా వస్తుంది. 1/2 కామన్గా రాసేయండి. చూడండి, 1/2 1/2 1/2 1/2 టేక్ కామన్ 1/2 1/3 - 1/5 ప్లస్ 1/5 - 1/7 ప్లస్ 1/7 - 1/9 గో ఆన్ లైక్ దిస్. 1/2n + 1 - 1/2n + 3 2 టర్మ్స్ రాయని సరిపోతుంది తెలియడం కోసం అనమాట. ఓకే, 1/2 లిమిట్ n →∞ సెపరేట్ బ్రాకెట్స్ ఓపెన్ చేసేయండి. 1/3 మైనస్ చూడండి, ఇక్కడ ఇలా రాసుకుని వెళ్ళిపోతే కనుక ఇది మైనస్ క్వాంటిటీ, ఇది ప్లస్ క్వాంటిటీ క్యాన్సిల్. -1/5 + 1/5. అలాగే నెక్స్ట్ -1/7 అక్కడ +1/7 వస్తుంది. అలాగే -1/9 + 1/9 అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ వరకు ఏం ఉండవు. ఈ ఫస్ట్ది లాస్ట్ది మిగులుతుంది అనమాట. కావాలంటే మీరు ఒక 4-5 టర్మ్స్ వేసి చూసుకుంటే మీకే తెలుస్తుంది. ఇక్కడ వేసాను చూడండి, 1/3 - 1/5 ఇదిగో +1/5 -1/5 రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి. అలా మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట. ఆఫ్టర్ క్యాన్సిలేషన్ ద రిమైనింగ్ పార్ట్ ఈజ్ 1/3 - 1/2n + 1. ఇక్కడ నుంచి లిమిట్ క్యాలిక్యులేట్ చేయడం ఈజీ కదా మనకి. n →∞ 1/n → 0 1/n → 0 అన్న 1/2n + 3 → 0 అన్న ఇదే జీరోకి అప్రోచ్ అవుతున్నప్పుడు దీనికి ఇంకా పెద్ద వాల్యూ ఇది ఇంకా ఎక్కువగా ఇది ఇంకా 0 కూడా రీచ్ అవుతుంది అనమాట. సో దీని వాల్యూ 0 అయిపోతుంది. దీని వాల్యూ 1/3. సో 1/2 × 1/3 - 0 దట్ ఈక్వల్ టు 1/6.
అంటే లిమిట్ వాల్యూ ఎంత వచ్చిందంటే కనుక 1/6 వచ్చింది. ఈ టైప్ ఆఫ్ సిరీస్ మీకు ఇచ్చినప్పుడు ఈ విధంగా ఆలోచించాలన్నమాట. అంటే ఒక్కొక్కసారి మీకు ఏంటంటే కనుక జామెట్రిక్ ప్రోగ్రెషన్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్స్ మీద ఎంత టర్మ్స్ అవి కూడా ఐడియా ఉండాలి. ఆ టైప్ మీద కూడా ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. మ్యాక్సిమం ఈ టైప్లోనే ఎక్కువగా అడుగుతాడు అనమాట, వాటి జోలికి ఎక్కువ వెళ్ళడు. ఇవే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లమ్ నెంబర్ 52 is completed. Copy it. Next I am going to explaining problem number 53. Okay, 53 ప్రాబ్లం చూడండి ఒకసారి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్ మాట ఇది. లిమిట్ n tends to infinity q power n plus p power n whole power n where 0 lies between 0 less than p less than q. అంటే 0 కంటే కొంచెం పెద్దది p కంటే కొంచెం పెద్దది q, అలా ఇచ్చాడన్నమాట మనకి. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, వాట్ ఈస్ ది సొల్యూషన్ గివెన్? లిమిట్ n tends to infinity q power n plus p power n whole power 1/n. n tends to infinity అని కనపడగానే మనకి మైండ్లో వర్కింగ్ ప్రాసెస్ ఏం గుర్తుకు రావాలి? హైయెస్ట్ వాల్యూ ఉన్నదని మనం కామన్ తీయాలి. మరి ఇందులో హైయెస్ట్ వాల్యూ ఏంటి? పియా కియా? చూడండి ఇక్కడ p లెస్ దెన్ q అంటే q అనమాట. అంటే qని కామన్ తీద్దాం. సో q పవర్ n కామన్ తీద్దాం. అంటే q పవర్ n కామన్ తీస్తే మరి పవర్ ఎంత ఉంది? 1/n, దట్ ఈక్వల్ టు 1/n. ఇక్కడ 1 ప్లస్ p పవర్ n బై q పవర్ n కామన్ తీయటం అంటే మీకు చెప్పాను డివైడ్ చేయటం అని. మరి ఇందులోంచి ఇది కామన్ తీస్తే కూడా దీని పవర్ కూడా దీనికి అటాచ్ చేయాలి. అంటే q పవర్ n హోల్ పవర్ 1/n ఇంటూ 1 ప్లస్ p పవర్ n బై q పవర్ n పవర్ 1, దట్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ దిస్ n క్యాన్సిల్ q ఇయర్ 1 ప్లస్ p బై q హోల్ పవర్ n హోల్ పవర్ 1/n. ఎందుకని ఇక్కడ పవర్ రెండింటికి ఈక్వల్గా ఉంది కాబట్టి p బై q హోల్ పవర్ n అని రాసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే కనుక q లిమిట్ n tends to infinity 1 plus p by q. What is the value of p by q? ఇక్కడ చూడండి n tends to infinity p by q whole power n అంటే ఇక్కడ మనకి 0 less than p less than q. q by డివైడ్ చేయండి. 0 by q less than p by q less than 1 అంటే 0 less than p by q less than 1. p స్మాల్ వాల్యూ దెన్ q. అంటే ఇక్కడ p వాల్యూ తక్కువగా ఉంది, q వాల్యూ ఎక్కువగా ఉంది. అంటే p బై q 0కి 1కి మధ్యలో ఉంది. అప్పుడు దీన్ని మనం n టైమ్స్కి అంటే ఇన్ఫినిటీకి రేజ్ చేసామనుకోండి దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. అంటే n టెన్స్ టు ఇన్ఫినిటీ p బై q హోల్ పవర్ n టెన్స్ టు 0. ఖచ్చితంగా అది p బై q అనేది 0కి 1కి మధ్యలో ఉంది కాబట్టి అంటే 0 పాయింట్ సంథింగ్ కాబట్టి దాన్ని ఇన్ఫినిట్కి రేజ్ చేసామనుకోండి p బై q వాల్యూ ఎప్పుడు కూడా 0కి అప్రోచ్ అవుతుంది అనమాట. అంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ p బై q హోల్ పవర్ n దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మనం 0 రాసుకోవచ్చు అనమాట. ఓకే, నేను ఇక్కడ కాపీ చేసిన తర్వాత రాసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే ఇప్పుడు ఇక్కడ వాల్యూస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. p బై q ఎందుకు 0 అవుతుంది దానికి సంబంధించినటువంటి రీజన్ అంతా కూడా ఇక్కడ చెప్పాను. p బై q అనేది ఫ్రాక్షన్, దట్ ఫ్రాక్షన్ లైస్ బిట్వీన్ 0 అండ్ 1. అటువంటి ఫ్రాక్షన్ మీరు హైయెస్ట్ పవర్కి రేజ్ చేస్తున్నప్పుడు అది అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 0కి క్లోజర్గా వెళ్తుంది అనమాట. క్లోజర్ టు 0 అన్నమాట. అందుకని p బై q టెన్స్ టు అంటే n టెన్స్ టు ఇన్ఫినిటీ p బై q హోల్ పవర్ n టెన్స్ టు 0 అవుతుంది. అందుకని దీని వాల్యూ 0 అయిపోయింది. మరి n టెన్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు 1/n టెన్స్ టు 0 కదా, అందుకని మనం ఇక్కడ 0 రాసుకోవచ్చు. దీని వాల్యూ 0 అయిపోతుంది. రిమైనింగ్ పార్ట్ ఏంటి? q ఇంటూ 1 ప్లస్ 0 హోల్ పవర్ 0 దట్ ఈక్వల్ టు 1 పవర్ 0. ఎనీ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. సో q ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు q. వాట్ ఈస్ ది లిమిట్ వాల్యూ ఆఫ్ దిస్ ఫంక్షన్? లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ q పవర్ n ప్లస్ p పవర్ n హోల్ పవర్ 1/n ఈజ్ ఈక్వల్ టు q. ఇది ప్రాబ్లం అంటే మనం ఇక్కడ కేటగిరీ 5లో అంటే ఈ ఫార్మేట్లో ఉన్నటువంటి అంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ f ఆఫ్ n ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో మీకు మ్యాక్సిమం 95% వరకు కూడా అన్ని మోడల్స్ కవర్ చేశాను అనమాట. దీన్ని బేస్ చేసుకుని ఎక్కడైనా ప్రాబ్లమ్స్ కనుక మీకు రైజ్ అయితే నేను క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చినప్పుడు కానీ అన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడతోటి కేటగిరీ నెంబర్ 5 కంప్లీట్ అయిపోయింది. టుమారో ఆన్వర్డ్స్ నెక్స్ట్ కేటగిరీ నెంబర్ 6. కేటగిరీ నెంబర్ 6 అంతా కూడా ఎలా ఉంటాయంటే కనుక 1 పవర్ ఇన్ఫినిటీ. ఈ 1 పవర్ ఇన్ఫినిటీ వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఎలా చేయాలి? ఇండిటర్మినేట్ ఫామ్లోనే వన్ ఆఫ్ ది ఇండిటర్మినేట్ ఫామ్ అన్నమాట ఇది 1 పవర్ ఇన్ఫినిటీ
అదొక ఇండిటర్మినేట్ ఫామ్, ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ, 0/0, ఇవన్నీ డిఫరెంట్ ఇండిటర్మినేట్ ఫామ్స్ అన్నమాట. ఒక్కొక్క ఇండిటర్మినేట్ ఫామ్, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కేటగిరీస్ అన్నీ కూడా ఒక్కొక్క ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చినప్పుడు వాటి యొక్క లిమిట్స్ మనం ఎలా ఎవాల్యుయేట్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా కేటగిరీ ఏంటంటే కనుక లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ f(x/g(x) మీద చేసాం కేటగిరీ 3, లిమిట్ n(tends to infinity f(n) కేటగిరీ 5, కేటగిరీ 3, కేటగిరీ 4 ఇంచుమించు అప్రాక్సిమేట్గా రెండు ఒకేలా ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. సో కేటగిరీ 3 కనుక బాగా ప్రాక్టీస్ చేస్తే కేటగిరీ 4 చేయవలసిన అవసరం లేదు. ఓకే, 3కి 5కి కూడా కేటగిరీ 3 కనుక బాగా ప్రాక్టీస్ చేయగలిగితే కనుక మన కేటగిరీ 5 సునాయాసంగా చేయొచ్చు. ఓకే, టుమారో ఆన్వర్డ్స్ న్యూ కేటగిరీ నెంబర్ 6, that is 1 power infinity form. Okay, today class is over.